అకాల వర్షం రైతన్నలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. సిద్దిపేట జిల్లాలో ఒక్కసారిగా ఈదురుగాలులతో పాటు జోరుగా వర్షం కురిసింది. ఆ వెంటనే వడగళ్లు పడటంతో కాసేపు జనజీవనం అతలాకుతలమైంది. సిద్దిపేట పట్టణంలో 10 నిమిషాల వ్యవధిలో పలుచోట్ల చెట్లు నేలకూరాయి. విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. 30కి పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. రహదారులపై వరద నీరు పోటెత్తింది. సిద్దిపేట అర్బన్, సిద్దిపేట రూరల్, తొగటు, చిన్నకోడూరు, నంగునూరు, రాయల్పోల్, గజ్వేల్, కోహేడ్, దుబ్బాక, మిరుదొడ్డి మండలాల్లో వడగళ్ల వర్షం కురవడంతో వరి, మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. యాసంగి పంట సాగు చేస్తున్న రైతులను వడగళ్లు ప్రతి ఏటా వెంటాడుతూనే ఉన్నాయి. 5 ఏళ్లలో ఈ పరిస్థితులను కాస్త అధిగమించినప్పటికీ గతేడాది కూడా ఇదే విధమైన నష్టం వాటిల్లింది. దిగుబడికి సిద్ధంగా ఉన్న మామిడి తోటలపైన వడగళ్లు ప్రభావం పడింది. ఈదురుగాళ్లకు మామిడికాయలు నేలరాలాయి. 100 ఎకరాల్లో మామిడి పంట, వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. అలాగే జిల్లాలోని పలు చోట్ల మార్కెట్ యార్డుల్లో ధాన్యం కూడా తడిసిపోయింది. ప్రభుత్వం వెంటనే వడగండ్ల వానకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వారు కోరారు. అకాల వర్షానికి గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈదురుగాళ్లకు చెట్లు విరిగి స్తంభాలపై పడ్డాయి. వీటిని పునరుద్ధరించే వరకు ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు. ధ్వంసమైన ఇళ్లకు సంబంధించి నష్టపరిహారం చెల్లించాలని బాధితులు కోరారు. రెవెన్యూ అధికారులు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈదురుగాలులతో విరుచుకుపడ్డ వరుణుడి దెబ్బకు సిద్దిపేట జిల్లా రైతాంగం అతలాకుతలమైంది. వందలాది ఎకరాల్లో వరి, మామిడి, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. చిన్నకోడూరు మండలంలో కురిసిన వడగళ్ల వాన దెబ్బకు వరి, కాకిర, మామిడి తోటలు దెబ్బతిన్నాయి. ఎంపీపీ మాణిక్యరెడ్డి తెలిపారు. నష్టపోయిన రైతుల నివేదికను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని ఆయన తెలిపారు. అదే స్టేట్ గారా ఇట్లా ఎల్లమ్మగుడి దగ్గరికి అడుగుడు అంటే నువ్వు అడిగినట్టు చేయనట్టు. చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ గ్రామానికి చెందిన దత్తాత్రి అనే రైతు పందిరి సాగు విధానంలో 3 ఎకరాల్లో కాకర, బీర తోట సాగు చేశారు. అయితే వడగళ్ల వానకు ఆ తోట పూర్తిగా దెబ్బతింది. ఈదురుగాళ్ల దుమారంతో పందిరి సాగు మొత్తం నేలకు ఒరిగిపోవడంతో అపారమైన నష్టం వాటిల్లిందని రైతు దత్తాత్రి తెలిపారు. పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు. మాది 2 ఎకరాలు కాకర, 1 ఎకరం బీర ఉంది. నిన్న సాయంత్రం కురిసిన అకాల వర్షాలకు, వడగండ్ల వానకి మాది స్ట్రైకింగ్ అంటే మల్సింగ్ ద్వారా, పందిరి విధానం ద్వారా మేము కాకర, బీర, పందిరి సాగు చేస్తాం. నిన్న సాయంత్రం కురిసిన వర్షాలకు పూర్తి స్థాయిలో నీలమట్టం జరిగింది. 1 ఎకరానికి దాదాపుగా 1,50,000 ఖర్చు అవుతుంది. దాని ఈల్డ్ వచ్చేసి ఒక 3-4 లక్షల దాకా రావడానికి అవకాశం ఉంటుంది. ఇట్లాంటి పందిరి సాగు విధానం ద్వారా చాలా కష్టమైన పని అయినా కూడా 3-4 పంటలకు వస్తుందని చెప్పి ఎంత కష్టమైనా ఎంత ఖర్చైనా భరించి చేసినాం. ఇది అకాల వర్షాలు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టి మొత్తం పూర్తి స్థాయిలో నాశనం చేసింది. కాబట్టి ఈ పరిణామాన్ని దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ మాకు ఏదైనా సహాయం చేయాలని కోరుతా ఉన్నాం. నిన్న అకాలంగా కురిసిన వర్షం వల్ల జరిగిన నష్టానికి ఇవాళ అధికారులందరూ కూడా ఫీల్డ్ లెవెల్లో ఉండి మన హార్టికల్చర్కి సంబంధించిన అధికారులు కానీ, అగ్రికల్చర్కి సంబంధించిన అధికారులు కానీ ఫీల్డ్లో మొత్తం తిరిగి నివేదికలు తయారు చేస్తున్నారు. ఇవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఏ ఒక్క రైతు కూడా అన్యాయం జరిగిన విధంగా అందరికీ కవర్ అయ్యే విధంగా నివేదికలు తయారు చేసి గౌరవ కలెక్టర్ గారికి నివేదికలు పంపిస్తాము. ఇటు విషయంలో రైతులు ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. అందరికీ సంబంధించిన నివేదికలు తయారు చేసి కలెక్టర్ గారికి రిపోర్ట్ పంపిస్తాము.
ఒక్కొక్కటి ఎంత 40 రూపాయలు.